పహల్గాం ఘాతకం నేపథ్యంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. పాక్తో దౌత్య సంబంధాలకు కత్తెర, ఆ దేశ పౌరులకు వీసాలు రద్దు. పాక్ పౌరుల్ని భారత్లోకి అనుమతించేది లేదు. అటారీ వాగా చెక్పోస్ట్ మూసివేస్తున్నట్లు విదేశాంగ కార్యదర్శి ప్రకటన. జమ్మూ కశ్మీర్ కుల్గాంలో ఎన్కౌంటర్, 2 ఉగ్రవాదుల్ని హతమార్చిన భద్రతా బలగాలు. నేడు పాకిస్తాన్ జాతీయ భద్రతా కమిటీ సమావేశం. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అధ్యక్షతన మీటింగ్. భారత్ కీలక నిర్ణయాలతో భేటీకి ప్రాధాన్యత. ఉగ్రదాడికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ క్యాండిల్ ర్యాలీలు. తాడేపల్లి ఆఫీసులో పాల్గొన్న సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి. విశాఖలో విశ్వ హిందూ పరిషత్ క్యాండిల్ ర్యాలీ. కశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై దాడి పట్ల నిరసన. పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన యావత్ దేశ ప్రజలు. దాడిని నిరసిస్తూ పలు నగరాల్లో కొవ్వొత్తుల ర్యాలీలు. నేడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశం. కంబదూరు, తిరుపతి రూరల్, ప్రొద్దుటూరు, వెంకటగిరి నేతలతో భేటీ. ఏపీలో కొనసాగుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం. మాజీ మంత్రి విడుదల రజనీ మరిది గోపీనాథ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ముగిసిన జపాన్ పర్యటన. హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలికిన మంత్రులు, నేతలు. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు. చాలా చోట్ల 44 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు. ఏపీలో నేటి నుంచి వేసవి సెలవులు. కాలేజీలు జూన్ 2న, స్కూళ్లు 12న రీఓపెన్. నెల్లూరు జిల్లా కందలపాడులో టీడీపీ నేతల మైనింగ్ దందా. సాక్షి టీవీలో కథనంతో స్పందించిన అధికారులు కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడి. బాపట్ల జిల్లా బల్లికురవ మండలంలో టీడీపీ నేతల బరితెగింపు. వైఎస్ఆర్సీపీకి ఓటేశారనే అక్కసుతో మారణాయుధాలతో దాడి. కర్నూలు తెలుగుదేశం ఆఫీస్ ఎదుట మహిళల ఆందోళన. పత్తికొండ టీడీపీ నేత సాంబశివారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. టీడీపీ నేతల కనసనల్లోనే మద్యం దందా. నాసిరకం మందు అమ్ముతున్నారని కరణం ధర్మశ్రీ ఆగ్రహం. ఏలూరు సాక్షి ఆఫీస్పై కూటమి మూకల దాడిని ఖండించిన జర్నలిస్టులు. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన. తూర్పుగోదావరి జిల్లాలో రోడ్లపై ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించిన తానేటి వనిత. ధాన్యం అమ్ముకోవడంలో ఎదురవుతున్న సమస్యలపై ఆరా. సూర్యాపేట జిల్లాలో కొనసాగుతున్న భూభారతి అవగాహన శిబిరాలు. నూతన్ కల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి. పెద్దపల్లిలో ఎమ్మెల్సీ కవిత మీటింగ్లో తన్నుకున్న గులాబీ తమ్ముళ్లు. కవితతో ఫోటోలు దిగే క్రమంలో మొదలైన గొడవ. ఎడ్లబండి ర్యాలీలో ఉత్సాహంగా స్టెప్పులేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి. మహబూబాబాద్ జిల్లా తురూరులో బీఆర్ఎస్ నేతల సందడి. ఖమ్మం జిల్లా కొండవనమాల గ్రామంలో సర్దార్ పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే రామదాస్. పెద్దపల్లి జిల్లా రామగుండంలో పగిలిన యాష్ పాండ్ పైప్ లైన్. అర్ధరాత్రి సమీపంలోని ఇళ్లలోకి పెద్ద ఎత్తున చేరిన బూడిద. మంచిర్యాల జిల్లా చెన్నూరులో డ్రోన్లతో పోలీసుల స్పెషల్ డ్రైవ్. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిని పట్టుకునే ప్లాన్. ఢిల్లీలో వాహనాలపై కొత్త నిబంధనలు. 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలకు ఫ్యూయల్ నిషేధం. ఫిడే ఉమెన్స్ గ్రాండ్ పిక్స్ టైటిల్ విజేత కోనేరు హంపి. జూజినల్ పై అత్యుత్తమ టై బ్రేక్తో విజేతగా నిలిచిన హంపి. ఐపీఎల్లో హైదరాబాద్ పై ముంబై గెలుపు. సన్ రైజర్స్ పై 7 వికెట్ల తేడాతో విజయం.